ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనంలో కృతజ్ఞత స్తుతి స్తుతం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థములకు సహాయం చేసి మీ కృప బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాడు తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 52వ అధ్యాయము 1వ వచనము. శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యముండును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, శూరుడా, చేసిన కీడును బట్టి నువ్వెందుకు అతిశయపడుచున్నావు? దేవుని కృప నిత్యం ఉండును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 5-6 వచనాలలో, యెహోవా, నీ కృప ఆకాశం నటుచున్నది, నీ సత్యసంధత్వం అంతరిక్షం నటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములలో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా, నరులను జంతువులను రక్షించువాడు నీవే. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనం, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకుడు, సత్యమును బట్టి ఎవడును వాద్యమారుడు. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపాటులు పలుకుదురు, చెడుగును గర్భం ధరించి పాపమును కందురు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 17-18 వచనాలలో, ఆయన నిబంధన గైకొనుచు ఆయన కట్టులను అనుసరించి నడుచుకుని వారి మీద, యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగ యుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల తరమున నిలుచును. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు, ప్రియులారా, మనం ఒకనొకరు ప్రేమించుము. అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడి దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగుడు. కీర్తన గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనంలో, నీ కృప నా కనుల ఎదుట నుంచుకొని ఉన్నాను, నీ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 8వ వచనం, యెహోవా ఉత్తముడైన రుచి చూచి తెలుసుకుని ఆయనను ఆశ్రయించిన రెండు ధన్యుడు. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనం, ప్రభువా, నువ్వు దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనసు కలవాడువు, నీకు మొరపెట్టు వారందరి ఎడల కృపాతిశయం గలవాడువు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, ఇప్పుడైతే మీరు మీ డమ్మములందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతా చెడ్డది. చివరిగా ఒక మాట, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా మహాగణుడు అనే దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్య దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటూ, నీ కృప మాపై ఎల్లప్పుడూ ఉంచుతున్న ప్రభు, దాన్ని బట్టి ప్రభు కృతజ్ఞత చెల్లించుకుంటూ మమ్మల్ని కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.